దేశ భద్రతను ఆకాంక్షిస్తూ భారత్ పాక్ సరిహద్దుల్లో నిరంతర పోరాటాన్ని కొనసాగిస్తున్న భారత త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అర్చకులు చండీ హోమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత వైమానిక దళం, నావికా దళం మరియు సైన్యానికి దైవిక బలం, రక్షణ మరియు ఆశీస్సులు ఉండాలని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు భారత సైనికులు భద్రత, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం, అలాగే దేశవ్యాప్తంగా శాంతి మరియు సామరస్యం నెలకొనాలని ఆలయమునందు చండీ సహిత రుద్రహోమం చేపట్టారు. భారతావనిపై ఆ పరమేశ్వరుడు కృపా కటాక్షం ఉండాలని, భారత సాయుధ దళాలకు సంపూర్ణ దిగ్విజయం చేకూర్చాలని అర్చకులు ఆశీర్వచనం గావించారు. शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगल तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम। ఈరోజు మన భారత సైన్యం శత్రుదేశమైనటువంటి పాకిస్తాను ఉగ్రవాద సంస్థలపై వారు చేసినటువంటి అన్యాయాన్ని, మనకు పౌరులను ఏ విధంగా హింసించి చంపారో దానికి ప్రతీకార చర్యగా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది భారతదేశం. దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాను పరోక్షంగా ఈ పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యల్లో భాగంగా దాడులు పాల్పడుతుంది. దానికి ప్రతి దాడులుగా భారతదేశ సైన్యం కూడా ఎంతో వీరోచితంగా పోరాడి అద్భుతంగా మన దగ్గర ఉండేటువంటి యుద్ధ క్షిపణులతోటి మరి ఏ రకమైనటువంటి దాడినైనా కూడా ఎదుర్కొనేటువంటి సత్తా మన భారత సైన్యానికి ఉంది. అటువంటి సైన్యం అందరికి కూడా మన భారతదేశానికి ఏ రకమైన యుద్ధం, అటు జలాంతర యుద్ధం కావచ్చు, వాయు యుద్ధం కావచ్చు, భూతలపైన యుద్ధం కావచ్చు, ఈ ఏ రకములైనటువంటి యుద్ధంలో కూడా సమస్తం కూడా మనకు విజయం చేకూరాలని, శత్రువులందరూ కూడా తుదపెట్టించాలని, సైన్యాలందరూ కూడా చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు ఆ స్వామిని ప్రార్థించి స్వామివారికి అభిషేక పూజలు గావించడం జరిగింది. భారతదేశంలో ఏ ఒక్కరికి కూడా సమస్త ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, మన సైన్యం అంతా కూడా క్షేమంగా ఉండి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా దిగ్విజయాన్ని మాకు చేకూరాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించి ఈరోజు అభిషేక పూజలు గావించడం జరిగింది. స్వస్తి.